హలో గైస్, వెల్కమ్ టు Examdays తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన APSRTC నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకు ఇదివరకే రిలీజ్ చేయడం జరిగింది అండ్ మనం కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకు వస్తున్న కామన్ క్వశ్చన్ వచ్చేసి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన APSRTC అప్రెంటిస్ అప్లికేషన్ ఫామ్ ఒక లింక్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు, apprenticeship india.gov.in అనే అఫీషియల్ ఈ లింక్కి మీరు విజిట్ చేయాల్సిందే. ఒకసారి మీకు జూమ్ ఇన్ చేస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లింక్ మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్లో APSRTCకి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి. ఓకే, సో ఈ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఈ లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనకి కనిపిస్తుంది. దీంట్లో క్యాండిడేట్ అనే లింక్ అనేది మనం ఓపెన్ చేయండి. ఓకే, ఈ క్యాండిడేట్ లింక్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 2 విధాలుగా కనిపిస్తుంది. లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్, సెకండ్ వచ్చేసి రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్. ఇదివరకే మీరు ఈ apprenticeship india.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇదివరకు రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో మీరు ఇక్కడ లాగిన్ చేయగలరు. లేదు కొత్తగా రిజిస్టర్ చేసుకోబోతున్నారు అంటే మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ITA స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. లేదు నేను ITA కాదు డిగ్రీ స్టూడెంట్ అంటే ఈ ఆప్షన్ మీరు తీసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత KYC ఉంటుంది. KYCలో వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి KYCని మీరు ఫస్ట్ ముందటిగా వెరిఫై చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి KYC కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో APSRTCకి అప్రెంటిస్షిప్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, లాగిన్ చేశారు కదా, లేదా రిజిస్టర్ చేసుకున్నారు కదా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆప్షన్ వచ్చేసి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని మనకి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఇది వచ్చేసి మనకి మెనూ బార్లో ఉంటుంది. ఓకే, ఈ మెనూ బార్లో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మెనూ బార్లో ఉంటుంది. ఈ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ బార్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి అవైలబుల్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఓకే, రైట్ సైడ్లో వచ్చే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి ప్రతి సిటీ నుంచి ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ అప్రెంటిస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. పర్టికులర్గా మనం వచ్చేసి APSRTCకి మాత్రమే అప్లై చేయాలి కాబట్టి నోటిఫికేషన్లో మనకి APSRTCలో ఏ సిటీ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్స్కి మాత్రం మీరు అప్లై చేయాలనుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో మనకి 6 సెర్చ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 6 సెర్చ్ బటన్స్లో ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్డ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే, ఈ సెర్చ్ బై ఎస్టాబ్లిష్డ్ నేమ్లో APSRTC అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి నోటిఫికేషన్లో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ APSRTC అని సెర్చ్ చేస్తాను. ఓకే, చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెళ్ళి APSRTC అని సెర్చ్ చేసి ఎంటర్ కొట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు APSRTC అని సెర్చ్ చేసినా మీకు ఎటువంటి నోటిఫికేషన్ అనేది మీకు రైట్ సైడ్లో డిస్ప్లే అవ్వదు. నో ఆపర్చునిటీస్ ఫౌండ్ అని వస్తుంది. అలా చేయకూడదు. ఓకే, ఎలా చేయాలంటే APSRTC ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకినాడ ఓకే ఆ డిస్ట్రిక్ట్లో అప్లై అనుకుంటున్నాను. సో ఇక్కడ కింద మనకి APSRTC కాకినాడ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి APSRTC కాకినాడ అని ఇక్కడ మనకి సెర్చ్ చేయాలి. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి
ఏపీఎస్ఆర్టీసీ కాకినాడలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇక్కడ చూడండి, పోస్టెడ్ డేటా 31 జూలై 2023. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా 31 జూలై 2023. ఇక్కడ కింద ఇచ్చిన వేకెన్సీస్ వచ్చేసి ఇవన్నీ 2020కి సంబంధించినవి, ఇవి మనకి వ్యాలిడ్ అవ్వవు. ఓకే, పైన ఇచ్చిన ఈ 2 వేకెన్సీస్కి మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు, అది కూడా కాకినాడకు సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ. సో ఈ 2023 జూలై 31 రోజున ఆ పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్లో జాబ్స్ వచ్చేసి ఇందులో ఒకటి వచ్చేసి ఎలక్ట్రీషియన్, రెండోది వచ్చేసి మెకానిక్ డీజిల్. ఎలక్ట్రీషియన్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి అప్లై అండ్ వ్యూ బటన్ మనకు 2 ఉన్నాయి. వ్యూలోకి వెళ్తే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ జాబ్ గురించి తెలుస్తుంది. ఇక్కడ మనకి లొకేషన్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి అంటే జాబ్ లొకేషన్ ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. డ్యూరేషన్ వచ్చేసి 23 months. సో కాంట్రాక్ట్ పీరియడ్ ఆధారంగా మీకు 23 months అంటే ఆల్మోస్ట్ 1 month తక్కువ, 2 years అనుకోవచ్చు. ఓకే, సో నేను ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వ్యూ అనే మీద క్లిక్ చేస్తున్నాను. వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు అథారిటీ నేమ్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ, తర్వాత దానికి సంబంధించిన కోడ్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండ్ స్ట్రెంత్ వచ్చేసి మనకి 4400 మంది అక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 9, ఆపర్చునిటీ నేమ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. స్టైఫండ్ వచ్చేసి 6000 నుంచి 8000 per month. జెండర్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్. నాప్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. ఓకే, దీనికి ఐటీఐ అవసరం లేదు. ఓకే, సో ఇన్కేస్ మీరు 10th class కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 10th class, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. సో కాస్త ఓపికగా మీరు ఒక్కొక్క జాబ్ సెర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ 6 months మీకు ట్రైనింగ్ ఉంటుంది, మిగతా 17 months వచ్చేసి మీకు జాబ్ అనేది ఉంటుంది. సో టోటల్గా 17 + 6 మీకు 23 months అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో ఇది ఈ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెకండ్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేయండి, కాకినాడ అని వెళ్తున్నాను. సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసి నాకు ఇక్కడ మెకానిక్ డీజిల్ ఉంది కాబట్టి ఈ మెకానిక్ డీజిల్లో చూడండి మనకు 81 వేకెన్సీస్ ఉన్నాయండి. 81 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. ఓకే, సో మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇదివరకు లాగిన్ చేసి ఉన్నారు కాబట్టి మీరు నెక్స్ట్ మీకు లాగిన్ ఫామ్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా ఓకే, సో నెక్స్ట్ నేను ఈస్ట్ గోదావరి చూసుకుంటున్నాను. ఈస్ట్ గోదావరి కూడా సేమ్ అట్లే అండి. ప్రతి ఒక్క ఏపీ ఆర్టీసీకి ఈ విధంగానే మనము సెర్చ్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గన్నవరం కూడా ఇచ్చారు, ఇక్కడ గన్నవరం ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, గన్నవరం వచ్చేసి మనకి April 5th రోజున చేసింది. సో అది కాకుండా ఇంకా చూసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు ఇక్కడ అప్లై సెర్చ్ చేస్తూ ఉండాలి. డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ సో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెక్ చేస్తాను. తిరుపతిలో ఏం ఆపర్చునిటీస్లో తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ సత్యసాయి అకాడమీలో, తర్వాత ఏపీఆర్టీసీ, నెక్స్ట్ అన్నమయ్య. ఇది వచ్చేసి జనవరిలో పోస్ట్ చేసింది. సో ఇది మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ జూలైలో పోస్ట్ చేసింది కావాలి. జూలైలో లేదా ఆగస్టులో పోస్ట్ చేసిన మనకి జాబ్స్ అనేది మనకు కావాలి. సో ఇంకా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. సో డెఫినెట్గా మీకు అప్డేట్ అనేవి ఉంటుంది. సో ప్రతి డిస్ట్రిక్ట్ ఇక్కడ చూసుకోండి. గుంటూరులో చూసుకోండి, ఇక్కడ 18th జూలై చూపిస్తున్నారు. 18th జూలై రోజున పోస్ట్ చేసిన మొత్తం 2 వేకెన్సీస్. ఆపర్చునిటీ వచ్చేసి పెయింటర్ జనరల్. వీళ్ళకి కూడా వీళ్ళు 8th class పాస్ అయితే చాలు. స్టైఫండ్ వచ్చేసి 7,000 to 10,000 వరకు ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ని కనుక మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆపర్చునిటీస్ అనేది మనకి అందుబాటులో ఉంటాయి. ఓకే గైస్, ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు సెర్చ్ చేస్తూ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకే, సో దీనిపైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ని కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. అలాగే ఎగ్జామ్డేస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.